బ్రో ఈ 5 టూల్స్ ఈ ఫోన్ లో బిల్ట్ ఇన్ గా ఉన్నాయి, కానీ ఇంకా చాలా మంది వీటి కోసం థర్డ్ పార్టీ యాప్స్ వాడుతున్నారు. నంబర్ 1 క్రియేటివ్ స్టూడియో. కొత్త పోస్టర్ గానీ ఇమేజ్ గానీ తయారు చేయడానికి మనం జెమినై వాడుతున్నాం, కానీ ఇందులో ఉన్న బిల్ట్ ఇన్ క్రియేటివ్ స్టూడియోలోనే మీరు పోస్టర్లు ఇమేజ్లు నచ్చింది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చినట్టుగా స్కెచ్ గీసుకుని దాన్ని ఇమేజ్ గా తయారు చేయొచ్చు, లేకపోతే ప్రాంప్ట్ ఇచ్చి కూడా ఇమేజ్ తయారు చేయొచ్చు. నంబర్ 2 ఫోటో అసిస్ట్. ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ మార్చాలన్నా, లైటింగ్ మార్చాలన్నా, ఏదైనా ఆబ్జెక్ట్ ని యాడ్ చేయాలన్నా సరే దీనికోసం కూడా మనం ఒక థర్డ్ పార్టీ టూల్సే వాడతాం. కానీ ఫోన్ లో మనం మన గ్యాలరీ యాప్ లో చేసేసుకోవచ్చు. ఏమి లేదు, సింపుల్ గా ఇమేజ్ కింద ఉన్న ఈ ఐకాన్ క్లిక్ చేయండి అంతే. ఇంకా మీరు దీన్ని నచ్చినట్టుగా మోడిఫై చేసేసుకోవచ్చు. ఆఖరికి ఇక్కడ ఒక ప్రాంప్ట్ కూడా చెరిట్ చేయొచ్చు. నంబర్ 3 నౌనెడ్జ్. ఇది మీ స్క్రీన్ మీద ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటది. ఎవరైనా మిమ్మల్ని లొకేషన్ అడుగుతున్నారు అనుకోండి, ఇన్స్టెంట్ గా అర్థం చేసుకుని మీకు లొకేషన్ అనేది సజెషన్ లో వచ్చేస్తుంది. అక్కడే ఒక్క క్లిక్ లో మీరు దాన్ని సెండ్ చేసేయచ్చు. అండ్ సేమ్ అట్లనే మీ యొక్క షెడ్యూల్ గురించి ఏమన్నా మాట్లాడారు అనుకోండి, ఇన్స్టెంట్ గా అక్కడే క్యాలెండర్ అనేది సజెషన్ లో వచ్చేస్తుంది. అండ్ 1 క్లిక్ లో మీ క్యాలెండర్ కూడా ఓపెన్ అయిపోద్ది. నంబర్ 4 కాల్ స్క్రీనింగ్. మీకు ఏదైనా అన్నోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఎత్తిన తర్వాత మీకు అర్థమవుతుంది అదేమైనా మార్కెటింగ్ కాలా లేకపోతే స్కామ్ కాలా అనేసి. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఈ గెలాక్సీ ఏఏలోనే కాల్ స్క్రీనింగ్ ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, అదే కాల్ ఎత్తి అవతల వాళ్ళు అడుగుతుంది ఏంది కథ, ఎందుకు కాల్ చేసావు అనేసి. అండ్ వాళ్ళు ఒక రెస్పాన్స్ పెట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఆ కాల్ పిక్ చేయాలా లేదా అనేసి. నంబర్ 5 ఆడియో ఎరేజర్. మీకు ఏదైనా యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ వీడియోలో నాయిస్ ఎక్కువ వస్తుంది అనుకోండి, మీరు జస్ట్ ఒక సింగిల్ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే చాలు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం అంతా కూడా పోద్ది. అవును, వీటిలో ఎన్ని ఫీచర్స్ మీ ఫోన్ లో బిల్ట్ ఇన్ గా ఉన్నాయి కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.